మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అండి బాబు. అంటే పిఠాపురం మండలం మల్లాం గ్రామం అన్నమాట మా చిన్ననాటి ఊరు. ఎంత దూరం వెళ్ళినా సొంత ఊరు అయితే మర్చిపోలేం కదండి. అమ్మ వాళ్ళు హైదరాబాద్ నుంచి అయితే వచ్చారు. ఒనుగులమ్మ జాతర జరుగుతుందని. అమ్మ వాళ్ళే హైదరాబాద్ నుంచి వస్తే నేను అనపర్తి నుంచి రాలేనండి. నాన్న అయితే చాలా గట్టిగా అనుకున్నారండి. ఈ తాతల కాలం నుంచి జరుగుతున్న ఒనుగులమ్మ జాతరకైతే ఈసారి నుంచి పక్కగా రావాలని చెప్పేసి 4 సంవత్సరాల నుంచి తప్పకుండా వస్తున్నారు. ఇక్కడికి వచ్చి నైవేద్యం పెట్టుకుని నేనైతే పక్కగా వస్తున్నాను మర్చిపోకుండా. ఈవిడి మా పెద్ద నానమ్మ, అంటే నాన్న వల్ల పెద్దమ్మ. అంతకు ముందు సంవత్సరం అయితే అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు, పిల్లలు, మా పెద్దనాన్నగారి పిల్లలు, మా చిన్నాన్నగారి పిల్లలు అందరూ అయితే వచ్చాము సరదాగా. ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వచ్చేది ఒనిగిలమ్మ జాతర, కానీ ఈసారి ఏంటంటే ముందే వచ్చేసింది. దానివల్ల పిల్లలు స్కూళ్ళు ఎగ్జామ్స్ తో బిజీగా అయితే ఉన్నారు. నేనైతే సుశాంత్ స్కూల్ కి పంపేసి వచ్చేసాను. ఇక్కడ జాతరలోని సిరిబొమ్మనైతే తిప్పుతారు. అది నేను ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదండి. నాకైతే కొంతమంది సిరిబొమ్మ గురించి అలాగా ఇలాగా చెప్పారు. కాకపోతే అది కరెక్టా కాదా అని నాకైతే నేను కనుక్కోలేకపోయాను. సో నేను పంతులు గారిని అడుగుదామని అనుకున్నాను. క్రౌడ్ అయితే ఎక్కువ ఉందని నేను అడగలేకపోయాను. చూసారుగా మా మల్లాం గ్రామం ఒనుగులమ్మ తల్లి ఎంత అందంగా ఉన్నారో. ఆవిడ చల్లని చూపు మా మల్లాం గ్రామం మీద అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే సిరిబొమ్మ ఉత్సవం అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రతి సంవత్సరం ఒక కొత్త తాడి చెట్టు తెచ్చి సిరిబొమ్మ కట్టి తిప్పుతారనమాట కింద. ఇక్కడ అందరూ కూడా అరటిపళ్ళు విసురుతారు. ఎప్పుడు కూడా మా నాన్న ఒకటే చెప్తారు, మన తాతల కాలం నుంచి వచ్చిన మూలాలు సాంప్రదాయాలు అస్సలు మర్చిపోకూడదమ్మా అని అంటారు. ఇప్పుడు చాలా మట్టుకు ఊరంతా మారిపోయింది. చిన్ననాటి జ్ఞాపకాలు అయితే కొద్దో గొప్ప మిగిలే అనమాట. కానీ ఊరు మాత్రం చాలా డెవలప్ అయిందండి. దానికి సంతోషపడాలి. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే మేము రజకులం. రజకులు అంటే మీకు తెలుసా? తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. రజకులు అంటే బాగా గుర్తొచ్చేది చాకిరేవ్ అనమాట. చిన్నప్పుడు చాకిరేవ్ దగ్గర అంటే హాలిడేస్ గట్టా వచ్చేవాళ్ళం హైదరాబాద్ నుంచి. అండ్ భలే సరదాగా ఆడుకునే వాళ్ళం. అందరూ కూడా ఎంత బాగా పలకరించారండి. నన్ను అస్సలు ఎవ్వరూ మర్చిపోరు. కానీ ఎలాగైనా ఐ లవ్ దోస్ డేస్ అండి. ఎంత హ్యాపీగా ఉండే డేసో నిజంగా. ఏదో ఆ చల్లని తల్లి ఒనుగులమ్మ దయ వల్ల ప్రతి సంవత్సరం అయితే ఇలా అయితే వస్తున్నాను. ఇక ముందు కూడా ఇలాగే రావాలని కోరుకుంటున్నాను. ఊరైతే చాలా బాగుంటుంది. ఇదేమో మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు. వాళ్ళకి పాపం రావడానికి కుదరలేదు. నెక్స్ట్ టైం మా తల్లి దయ వల్ల అందరూ సరదాగా అయితే కలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇది మా పెద్ద నాన్నగారి ఇల్లు. ఇది మా ఇల్లు అన్నమాట. జామ చెట్టు చూడడానికి ఓ మాదిరిగా ఉన్న ఎన్ని కాయలు వచ్చాయో, కానీ దరిద్రం కొద్దీ ఒక్క కాయ లేదు చూడడానికి. నన్ను అందరూ కూడా చిన్నప్పుడు వీరలక్ష్మి లాగే చూస్తారండి. చిన్నప్పుడు అలా ఉండేది ఇలా ఉండేది అని చెప్పేసి ఎంత మంచిగా పలకరిస్తారో. కానీ టైం అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అయ్యో ఇంకా ఉంటే బాగుండు అని అనిపించింది. మీకు ఎప్పుడైనా టైం కుదిరితే మీరు కూడా సొంత ఊరికైతే వెళ్ళండి, చాలా హ్యాపీగా ఉంటుంది.